ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివైన అబ్బాయి. అనగనగా ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు చాలా తెలివైనవాడు. ఒక రోజున ఎక్కడికో వెళుతూ దారిలో మిఠాయి అంగడి కనబడితే బుట్టెడు మిఠాయి అరువు తీసుకొని తన పేరు డబ్బిచ్చి అని చెప్పి మళ్ళీ వస్తానని మిఠాయి తింటూ ఊరు వెళ్ళిపోయాడు. కోమటి అతని కోసం చాలాసేపు చూసి ఆఖరికి రాజుగారితో డబ్బిచ్చి మిఠాయి పట్టుకెళ్ళాడు అని ఫిర్యాదు చేశాడు. ఎవరు పట్టుకెళ్లారు అని అడిగాడు రాజు. డబ్బిచ్చే పట్టుకెళ్ళాడు అని చెప్పాడు కోమటి. అయితేనేం పద పద అన్నారు రాజుగారు. ఈలోపుగా మన అబ్బాయికి దారిలో రాజుగారి చాకలి కనపడ్డాడు. అతనితో ఊరి బయట మిఠాయిలు పంచిపెడుతున్నారు, నేను తెచ్చుకున్నాను, నువ్వు కూడా వెళ్ళి తెచ్చుకో అని, అంతవరకు నీ మూట నేను చూస్తాను అని అన్నాడు. నా పేరు నిన్న మధ్యాహ్నం అని చాకలితో చెప్పాడు ఆ అబ్బాయి. చాకలి పరుగెత్తుకెళ్ళాడు. అబ్బాయి గబగబా రాజుగారి బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. చాకలికి మిఠాయిలు దొరకలేదు. తిరిగి వచ్చి చూస్తే గుడ్డల మూట కూడా కనపడలేదు. చాకలివాడు రాజు దగ్గరికి వెళ్ళి నిన్న మధ్యాహ్నం నా గుడ్డల మూట ఎత్తుకెళ్ళాడు అని ఫిర్యాదు చేశాడు. నిన్న మధ్యాహ్నం ఎత్తుకెళితే ఇప్పుడు చెప్తున్నావా, వెళ్ళు వెళ్ళు అన్నారు రాజుగారు. మన అబ్బాయికి దారిలో ఒక రాజుగారు గుర్రం ఎక్కి కనిపించారు. రాజుగారు మన అబ్బాయితో చెరువులో మంచినీళ్ళు తాగి వస్తాను, నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు, నా గుర్రం చూస్తూ ఉండు, నీ పేరేమిటి అని అన్నారు. నా పేరు గుర్రంవాడు అని అన్నాడు మన అబ్బాయి. రాజుగారు అవతలికి వెళ్ళగానే అబ్బాయి గుర్రం ఎక్కి మరో దేశం వెళ్ళిపోయాడు. తరువాత రాజుగారు మంత్రిని పిలిచి, మంత్రి, గుర్రంవాడు గుర్రం ఎత్తుకెళ్ళాడు, పట్టుకో అని అన్నాడు. గుర్రంవాడు గుర్రం ఎత్తుకెళితే మనం కల్పించుకోకూడదు అని అన్నాడు మంత్రి. అబ్బాయి ఒక ఏటి ఒడ్డుకు చేరాడు. అక్కడ ఒక ముసలామె, ఆమెతో పాటు ఆమె మనవరాలు చూడడానికి చక్కని చుక్కలాగా ఉంది. ముసలమ్మ, మిమ్మల్ని ఏరు దాటిస్తా, ముందు పిల్లని దాటించిన తరువాత నిన్ను దాటిస్తా, నా పేరు దాని మొగుడు అని చెప్పాడు. ముసలమ్మ సరేనంది. మన అబ్బాయి గుర్రం మీద పిల్లను కూర్చోపెట్టుకొని ఏరు దాటించి తీసుకుపోయి ఆ పిల్లని పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నాడు. ముసలమ్మ రాజుగారి దగ్గరికి పోయి నా పిల్లను దాని మొగుడు తీసుకెళ్ళాడు అని ఫిర్యాదు చేసింది. దాని మొగుడు కనుకే తీసుకెళ్ళాడులే, మాట్లాడకుండా ఊరుకో అన్నాడు రాజు. ముసలమ్మ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.